మహాభారతం అరణ్య పర్వము పంచమ శ్వాసము రెండవ భాగము. ఓ మార్కండేయ మహర్షి, నీ దయ వలన అన్ని విషయములను తెలుసుకున్నాను. పూర్వము అగ్నిదేవుడు గొప్ప తపస్సు చేశాడట. ఎందుకు చేశాడు? అంగీరసుడు ఏ ప్రకారము అగ్నిగా మారాడు? అగ్నులు ఎన్ని విధములు? వీటి గురించి వివరించండి అని సవినయంగా అడిగాడు. మార్కండేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. అగ్నిదేవుడు అవ్యవాహనుడు, అనగా యజ్ఞములు యాగములు చేయునప్పుడు అందులో హోమద్రవ్యాలను వేస్తారు. ఆ హవిస్సులను అగ్నిదేవుడు మోసుకొని పోయి అందరు దేవతలకు అందిస్తాడు. ప్రతిసారి హవిస్సులను తీసుకొని పోయి దేవతలకు ఇవ్వడంతో విసుగు చెందాడు అగ్నిదేవుడు. హవిస్సులను తీసుకుపోవడానికి ఇష్టపడక అడవికి పోయి తపస్సు చేసుకుంటున్నాడు. దేహం అంతా కృషించిపోయింది. ఇదేమిటి? నేను నా విధులను మరచి ఈ విధంగా అడవికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. అగ్ని లేకపోతే లోకం ఏమవుతుంది? స్తంభించిపోతుందా? ఒకవేళ అలా స్తంభించిపోయిన బ్రహ్మదేవుడు మరొకరిని నా పదవిలో నియమించాడా? అప్పుడు నా పరిస్థితి ఏమిటి? నేను ఇచ్చట ఉండరాదు, వెంటనే పోవలేను అని తపము చాలించి తన స్వస్థలమునకు వెళ్ళుచుండగా అప్పటికే బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అంగీరసుడు అనే అగ్ని 3 లోకములలో అగ్ని కార్యములు నిర్వర్తించడం చూచాడు. భయపడ్డాడు. వెనక్కు తిరిగి వెళ్ళబోతుంటే అంగీరసుడు అతనిని చూచి, ఓ అగ్నిదేవా, నీవు పాపరహితుడవు, ముల్లోకముల చీకట్లు పోగొట్టేవాడివి. నిన్ను బ్రహ్మ మొదట అగ్నిదేవునిగా నియమించాడు. కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా నీ పదవిని నీవు తీసుకొనుము. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నేను ఈ పదవిలో ఉండలేను అని అన్నాడు. ఆ మాటలకు అగ్ని, అయ్యా, నా కీర్తి లోకాలలో నిస్తేజమైపోయింది. ప్రస్తుతము నీవు ముల్లోకాలలో పూజలు అందుకుంటున్నావు. కాబట్టి ఈ అగ్ని పదవి నీది, నాకు పనికిరాదు. నీవు చెబుతున్నావు కాబట్టి నీవు ప్రథమ అగ్నిగా మొదటి స్థానంలో ఉండు, నేను 2వ స్థానంలో రాజపత్య అగ్నిగా ఉండేదను అని చెప్పాడు. దానికి అంగీరసుడు, ఓ దేవా, నీవు అట్లు నన్ను ఆజ్ఞాపించవలదు. ప్రథమ అగ్ని పదవి నీదే, నీవే తీసుకొనుము. నన్ను నీ మొదటి కుమారునిగా ఆదరింపుము అని ప్రార్థించాడు. అగ్నిదేవుడు దానికి ఒప్పుకున్నాడు. ఈ ప్రకారంగా అంగీరసుడు అగ్నిదేవునికి కుమారునిగా 2వ అగ్నిగా ప్రకాశించాడు. అంగీరసునకు శివ అనే భార్య వలన బృహత్కీర్తి, బృహజ్యోతి, బృహద్ప్రజ్ఞ, మనసుడు, బృహన్మంత్రుడు, బృహద్బాహుడు, బృహస్పతి అనే 7 కుమారులు, భానుమతి, రాగ, సినివాలి, కుహువు, నర్చిష్మతి, మహిష్మతి, మహామతి అను 7 కుమార్తెలు కలిగారు. అంగీరసుని కుమారుడు బృహస్పతికి శంషేయుడు జన్మించాడు. యాగములు చేయునప్పుడు నేతి హవిస్సును ఆయనకే అర్పించేవారు. ఆ శంషేయునకు భార్య సత్య, వారికి భరద్వాజుడు, భరతుడు అనే కుమారులు పుట్టారు. భరతునకు భారతుడు అనే కొడుకు, భారతి అనే కూతురు పుట్టారు. భరద్వాజునకు వీరుడు పుట్టాడు. ఆ వీరునకు బాణుడు అనే కొడుకు పుట్టాడు. బాణుడికి నిత్యవనుడు జన్మించాడు. నిత్యవనుడికి నిష్కృతి అనే కుమారుడు పుట్టాడు. నిష్కృతి అనే అగ్నిని ఆరాధించే వారికి అన్ని పాపాలు పోతాయి. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఆ నిష్కృతికి రుజస్కరుడు పుట్టాడు. రుజస్కరునికి క్రోధుడు జన్మించాడు. ఆ క్రోధునకు రసుడు, రసునకు స్వాహ అనే పుత్రిక, కాముడు అనే కొడుకు పుట్టారు. కాముడికి అమోఘుడు, అమోఘునకు సుక్తుడు అనే కొడుకు పుట్టాడు.
కాశ్యపుడు, వాసిష్ఠుడు, ప్రాణుడు, అంగీరసుడు, చవ్వనుడు అనే ఐదుగురు తమకు మంచి తేజోవంతుడైన కొడుకు పుట్టాలని తపస్సు చేస్తున్నారు. వారికి ఒక కొడుకు జన్మించాడు. అతడు తలనిప్పు రంగులో ఉంది. చేతులు సూర్యుని మాదిరి ఉన్నాయి. కళ్ళు బంగారు రంగులో ఉన్నాయి. శరీరం మాత్రం నల్లగా ఉంది. మంచి బలంగా ఉన్నాడు. ఐదుగురు తండ్రులకు పుట్టినవాడు కాబట్టి అతడు పాంచజన్యుడు అయ్యాడు. అతను 10,000 ఏళ్ళు తపస్సు చేశాడు. అతడి శిరస్సు నుండి బృహద్రదంతులు బృహద్రదంతరులు అనువారు, ముఖం నుండి హరి, నాభి నుండి శివుడు, బలము నుండి ఇంద్రుడు, ప్రాణముల నుండి వాయువు, అగ్ని భుజముల నుండి దంతముల నుండి ప్రపంచంలోని అన్ని భూతములు సృష్టింపబడ్డాయి. తప్పుడు అనే అగ్ని నిరంతరము తపస్సు చేసి 15 మంది పుత్రులను కన్నాడు. కాని వారు అందరూ కపట వృత్తిలో నిపుణులయ్యారు. ఆ 15 మంది సుభీముడు, అతిభీముడు, భీముడు, భీమబలుడు, అతిబలుడు అను వారలు ఒక పక్క, సుమిత్రుడు, మిత్రవంతుడు, మిత్రజ్ఞుడు, మిత్రవర్ధనుడు, మిత్రధర్ముడు అను వారలు ఒక పక్క, సురప్రవీరుడు, వీరుడు, సువేషుముడు, సువర్చనుడు, సురహంత అను వారలు ఒక పక్క చేరి యజ్ఞఫలములు అపహరించుచుండేవారు. వారు చేయు పనులకు తరచు అగ్నికి శాంతి చేయవలసి వచ్చేది. బ్రాహ్మణులు వారిని తమ మంత్రశక్తులతో భయపెట్టి యజ్ఞశాలకు చేరనిచ్చేవారు కాదు. ఆ తప్పునకు పైన చెప్పిన 15 మంది కాక ఇంకా 5 పుత్రులు కలిగారు. వారిలో మొదటివాడైన వైశ్వానరుడు బ్రాహ్మణుల చేత చాతుర్మాస్య వ్రతములలో పూజింపబడేవాడు. రెండవవాడు విశ్వపతి, అతను జగత్తుకు ప్రభువు. మూడవవాడు విశ్వకుడు. నాలుగవవాడు విశ్వబుక్కు, అతను భూతములు తిను ఆహారమును జీర్ణం చేసేవాడు. ఐదవవాడు గోపతి, అతడు సమస్త ధర్మక్రియలకు కారణభూతుడు. భానుడు అనే అగ్నికి 6 కుమారులు, నిష అనే కుమార్తె కలిగారు. పురంధరుడు అనే అగ్నికి మనువు అనే కుమారుడు కలిగాడు. అతను నిషను పెళ్లి చేసుకున్నాడు. ఆ మనువుకే ప్రాజాపత్యుడు అనే పేరు కూడా ఉంది. ఆ విధంగా పలు రకాల అగ్నులు సకల ధర్మక్రియలకు కారణములు అయినవి. అప్పుడు ఆపుడు అనే అగ్నికి ముదిత అనే కన్యకు అగ్ని జన్మించాడు. 3 లోకాలలో జరిగే అన్ని వ్యవహారాలను ఆ అగ్ని నిర్వహిస్తున్నాడు. యజ్ఞయాగాలలో సమర్పించే హవిస్సులను దేవతలకు చేరవేస్తూ ఉంటాడు. ఆ కార్యభారంతో అలసిపోయాడు అగ్ని. అధర్వుడు అనే వాడితో అగ్ని ఇలా చెప్పుకున్నాడు: ఓ అధర్వ, ఆ యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను నిరంతరం దేవతలకు చేరవేస్తూ నేను అలసిపోయాను కాబట్టి ఇక మీదట నువ్వు ఈ కార్యక్రమాన్ని నిర్వహించు అని తన కార్యనిర్వహణను అధర్వునికి అప్పగించి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. దేవతలందరూ అగ్ని ఎక్కడ ఉన్నాడో తెలియక వెతకసాగారు. ఇంతలో సముద్రంలో ఉన్న చేపలు అగ్నిదేవుడు సముద్రంలో దాక్కొని ఉన్నాడని దేవతలకు సమాచారం అందించాయి. దానికి అగ్నిదేవుడు కోపించి, ఓ చేపలారా, మీ చేపజాతిని మానవులు నిర్దయులై చంపి తింటారు అని శాపమిచ్చాడు. ఓ అగ్నిదేవ, నీవు యథాప్రకారం హవిస్సులను మాకు అందించు అని దేవతలందరూ అగ్నిని ప్రార్థించారు. కాని అగ్ని అందుకు సమ్మతించక తన శరీరాన్ని విడిచిపెట్టి భూమిలోనికి ప్రవేశించాడు. అతని దేహము భూమి మీద పడింది. ఆ అగ్నిదేవుని దేహం నుండి ఎన్నో ధాతువులు ఆవిర్భవించాయి. అగ్నిదేవుని దేహం నందు ఉన్న చీము నుండి గంధకము, ఎముకల నుండి దేవదారు వృక్షములు, కఫం నుండి కర్పూరము, పిత్తము నుండి పచ్చలు, వాతము నుండి నల్లటి పాషాణములు, గోళ్ళ నుండి అబ్రకము, రక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి. అగ్నిదేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ అధర్వుడు అగ్నిదేవుడు చేయవలసిన కార్యములు నిర్వహిస్తున్నాడు. దేవతలందరూ అధర్వుడినే పూజిస్తున్నారు. అధర్వుని కాంతిని అతని ద్వారా దేవతలు తృప్పాటాన్ని చూసి ఓర్వలేక అగ్నిదేవుడు మరల బయటకు వచ్చి తాను యథాప్రకారం హవిస్సులను దేవతలకు అందిస్తానని ఒప్పుకున్నాడు.
ఓ ధర్మరాజా, ఆ విధంగా ఎందరో అగ్నులు ఉద్భవించారు, కానీ అందరిలో వెలిగే అగ్ని ఒకటే అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించాడు. అంతటా ధర్మరాజు, ఓ మహర్షి, మహాసేనుడు అనగా కుమారస్వామి అగ్నిదేవునికి కృతికలకు మహాశివునకు ఎలాగా కుమారుడు అయినాడు వివరించండి అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. పూర్వం రాక్షసులలో రాక్షసులతో యుద్ధం చేసి దేవేంద్రుడు ఓడిపోయాడు. రాక్షసులను ఎలాగైనా గెలవాలని దేవేంద్రుడు మానస అనే కొండ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో రక్షించండి రక్షించండి అని ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు అది విని ఆ స్త్రీని రక్షించడానికి వెళ్ళాడు. అక్కడ కేశి అనే ఒక రాక్షసుడు ఒక స్త్రీని బలవంతంగా ఆకాశ మార్గాన ఎత్తుకుపోతున్నాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధం తీసుకుని ఆ రాక్షసుని వెంబడించాడు. ఆ రాక్షసుడు తన గదను దేవేంద్రుని మీదకు ప్రయోగించాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆ గదను ముక్కలు చేశాడు. ఆ రాక్షసుడు ఆ కన్యను వదిలి పారిపోయాడు. దేవేంద్రుడు ఆమెను చూచి, నీవు ఎవరు, ఈ రాక్షసుడికి ఎలా చిక్కావు అని అడిగాడు. అయ్యా, నా పేరు దేవసేన, నా అక్క పేరు దైత్యసేన. మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు మా దగ్గరకు వచ్చి మమ్మలను తన కామచేష్టలతో వేధించసాగాడు. అవి మా సోదరి దైత్యసేనకు ఇష్టంగా ఉండేవి, కానీ నాకు ఇష్టం లేదు. అందుకని వాడు మా అక్కను తీసుకొని వెళ్ళాడు. అంతటితో ఆగక మరల వచ్చి నన్ను బలాత్కరించాడు. ఆ సమయంలో మీరు వచ్చి రక్షించారు అని చెప్పింది. అమ్మా, మీ తల్లి మా తల్లి దక్షుని పుత్రికలు, అందువలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు దేవేంద్రుడు. దేవేంద్ర, మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహాపరాక్రమవంతుడు, కీర్తి ప్రతిష్టలు కలవాడు భర్త అవుతాడు అని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చేయండి. దేవతల చేత రాక్షసుల చేత గెలవ శక్యం కాని వాడు, భయంకరమైన శత్రువులను చంపేవాడు, త్రిలోకములను రక్షించేవాడు, నీకు ఇష్టమైన వాడు, అలాంటి వాడిని నాకు భర్తగా ప్రసాదించు అని అడిగింది. ఆ మాటలు విని దేవేంద్రుడు ఈ విధంగా ఆలోచించాడు. ఈ రోజు అమావాస్య, సూర్యుడు చంద్రుడు ఏకరాశిలో ఉంటారు. ఇది రౌద్ర ముహూర్తము. పైగా సూర్యోదయ సమయము ఇప్పుడు ఇప్పుడు అగ్నిదేవుడు మహా ఋషులు అర్పించిన హవిస్సులను తీసుకొని సూర్యమండలం ప్రవేశిస్తున్నాడు. కాబట్టి సూర్యుడు చంద్రుడు అగ్ని కలిసిన ఈ రౌద్రిక నామ ముహూర్తంలో సూర్యచంద్ర అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు అని అనుకున్నాడు. వెంటనే దేవసేనను తీసుకొని దేవేంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. దేవేంద్ర, ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనలకు సేనాపతి కాగలడు. మీ కష్టములు అన్నీ తీర్చగలడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వశిష్ఠుడు మొదలైన సప్త ఋషులు అమావాస్య హోమం చేస్తున్నారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు అందించడానికి అగ్నిదేవుడిని ఆహ్వానించారు. ఆ సమయంలో మునిపత్నుల భార్యలు అందరూ చక్కగా అలంకరించుకొని తమ తమ భర్తల పక్కన కూర్చొని యాగంలో పాల్గొంటున్నారు. వారిని చూచాడు అగ్నిదేవుడు. వారి అందచందాలు చూచి అగ్నిదేవుడు వారిని కామించాడు. వారిని తాకాలని అనుకున్నాడు. మునిపత్నులు తన చుట్టూ తిరుగుతున్నప్పుడు తన జ్వాలలను ప్రజ్వరిల్లజేసి వారిని తాకి ఆ స్పర్శ సుఖం పొందాలని ఆరాట పడుతున్నాడు. ఆ హోమం ముగిసింది. సప్త ఋషుల భార్యలు వెళ్ళిపోయారు. అగ్నిదేవుడికి విరహబాధ ఎక్కువయింది. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఇది పసికట్టింది. తన భర్త కోరిక తీర్చడానికి సప్త ఋషులలో ఒకరైన అంగీరసుని భార్య శివ అనే ఆమె రూపం తను ధరించింది. అగ్నిదేవుని దగ్గరకు వెళ్ళింది. నేను అంగీరసుని భార్య శివను, నాకు నా తోటి వారైన సప్త ఋషుల భార్యలకు నీ మీద వలపు ఏర్పడింది. మేము అందరము నిన్ను పొందాలని నిశ్చయించుకున్నాము. నీ మనసు తెలుసుకోవడానికి ముందుగా నన్ను పంపించారు. నాతో రతిక్రీడలో మునిగి తేలుము అని చెప్పింది. అగ్నిదేవుని ఆనందానికి అవధులు లేవు. శివరూపంలో ఉన్న భార్యతో కామసుఖాలు అనుభవించాడు. స్వాహాదేవి తన భర్త వీర్యాన్ని తనలో నింపుకొని
ఒక గరుడ పక్షిగా మారి వాయువేగంతో శ్వేతపర్వతానికి వెళ్ళి అక్కడ రెల్లుగడ్డిలో పెట్టబడిన ఒక కుండలో తన భర్త వీర్యాన్ని దాచింది. మరలా తన భర్త అగ్నిదేవుని వద్దకు వచ్చింది. మరొక ఋషి భార్య రూపంలో తన భర్తతో కామసుఖాలు అనుభవించింది. మరలా పక్షి రూపంలో ఎగిరిపోయి భర్త వీర్యాన్ని ఆ కుండలో పెట్టింది. ఈ ప్రకారంగా స్వాహాదేవి సప్త ఋషుల భార్యల రూపాలలో తన భర్తతో సంగమించి ఆ వీర్యాన్ని శ్వేతపర్వతంలో ఒక కుండలో నిక్షిప్తం చేసింది. కానీ ఒక అరుంధతి రూపం మాత్రం ధరించలేకపోయింది. ఆ విధంగా 6 మార్లు కూర్చిన అగ్నిదేవుని వీర్యం నుండి సూర్యతేజంతో 6 ముఖములు 12 చేతులతో కుమారస్వామి జన్మించాడు. శుక్లపక్షమున పాడ్యమియందు వీర్యసేకరణ విధియ నాడు గర్భం ధరించడం, తదియ నాడు దేహం ఏర్పడటం, చవితి నాడు అన్ని అవయవములు ఏర్పడటం, పంచమి నాడు పూర్తి ఆకారంతో లేచి నిలబడటం, త్రిపురములను దహించినట్టి శివుని విల్లును ధరించడం జరిగింది. కుమారస్వామి ఆ విల్లును ఎక్కుపెట్టాడు. ఆ ధ్వనికి ఐరావతము, సుప్రతీకము అనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘించాయి. వాటిని కుమారస్వామి తన చేతులతో అణచిపెట్టాడు. ఒక చేత్తో తనకు సహజంగా వచ్చిన ఆయుధం శక్తిని పట్టుకున్నాడు. ఒక చేత్తో వినోదంగా ఒక కోడిని పట్టుకున్నాడు. శంఖం పూరించాడు. బొటనవేలిని నోటిలో పెట్టుకొని చప్పరించాడు. 2 చేతులతో ఆకాశాన్ని చరిచాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని భేదించాడు. తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి శ్వేతపర్వతాన్ని ఛేదించాడు. తన 6 ముఖములతో సింహనాదం చేశాడు. ఆ సింహనాదానికి పర్వతాలు చెలించాయి, సముద్రాలు పొంగాయి, భూమి కంపించింది. ఆ ఉత్పాతాలకు భయపడి ఋషులు శాంతి హోమాలు చేశారు. అప్పుడు చైత్రరథము అనే అడవిలో ఉన్న జనం అంతా సప్త ఋషుల భార్యలకు అగ్నిదేవుని వలన జన్మించిన బాలుని వలన జరుగుతూ ఉంది అని ఆక్రోశించారు. ఈ ఆపనింద భరించలేక ఋషులు తమ భార్యలను వదిలివేశారు. కానీ కొంతమంది మాత్రం ఇందులో వారి తప్పు లేదు, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి వారి రూపంలో అగ్నిదేవునితో సంగమించింది అని చెప్పుకున్నారు. వెంటనే అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషుల దగ్గరకు వెళ్ళి నిజం చెప్పింది. అయ్యా, ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు. నీ భార్యలకు ఎలాంటి సంబంధము లేదు. వారిని విడిచిపెట్టండి, న్యాయం కాదు అని చెప్పింది. కానీ ఋషులు ఇది నమ్మలేదు. తరువాత విశ్వామిత్రుడు అనే ముని ఆ బాలకుని వద్దకు వెళ్ళి అతనికి జాతక కర్మలు అన్నీ చేశాడు. అప్పుడు దేవతలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి, దేవేంద్ర, అగ్నికుమారుడు తేజోవంతుడు, గర్వం కలవాడు, నీ పదవిని ఆక్రమించడానికి నీ మీదికి రాగలడు, జాగ్రత్త. వెంటనే అతనిని సంహరించడం మంచిది. అలా అయితేనే నీకు ఇంద్ర పదవి శాశ్వతంగా ఉంటుంది అని చెప్పారు. వెంటనే దేవేంద్రుడు సప్తమాతృకలను పిలిచాడు. మీరు అగ్నికుమారుని చంపండి అని ఆజ్ఞాపించాడు. వారు అలాగే అని బాలుడి వద్దకు వెళ్ళారు. ఆ బాలుడి తేజానికి ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. అతని శరణు వేడారు. మేము లోకమాతలము, నీకు తల్లులము అని చెప్పారు. కుమారస్వామి వారిని మన్నించాడు. సప్తమాతృకలు బాలుని సంరక్షణం కొరకు ఒక దాదిని సృష్టించారు. ఆమె పేరు లోహితాస్య. అగ్నిదేవుడు కూడా తన కుమారుని వద్దకు వచ్చి అతని సంరక్షణ భారం వహించాడు. ఇది అంతా విని దేవేంద్రుడు కోపించాడు. తన సేనలతో కుమారస్వామి మీదకు యుద్ధానికి బయలుదేరాడు. కానీ కుమారస్వామి ముఖముల నుండి వెలువడు అగ్నిజ్వాలలకు తట్టుకోలేక దేవతలు కుమారస్వామిని శరణు కోరారు. కానీ దేవేంద్రుడు కుమారస్వామి మీదికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కుమారస్వామి శరీరంలో కుడి భాగాన్ని తాకింది. అప్పుడు కుమారస్వామి కుడి భాగం నుండి బంగారు రంగులో ఉన్న ఒక పురుషుడు మేషముఖంతో శక్తి ఆయుధంతో జన్మించాడు. అతడి పేరు విశాఖ. అతనితో పాటు ఎంతో మంది బాలురు బాలికలు కూడా పుట్టారు. ఇది అంతా చూసి దేవేంద్రుడు భయపడిపోయాడు. కుమారస్వామిని శరణు వేడాడు. దేవతలందరూ సింహనాదాలు చేస్తూ కుమారస్వామి చుట్టూ నిలిచారు. అగ్నిహోత్రుని పుత్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ కుమారస్వామిని చూసి లక్ష్మీదేవి సాకారయ్యి వచ్చి అతని పక్కన నిలిచింది. 6వ దినం నాడు ఋషులు అందరూ కుమారస్వామిని భక్తితో ఆరాధించారు. ఓ కుమార, నీవు పుట్టిన 6 దినములకే లోకములు అన్నీ జయించినావు కాబట్టి నీవు ఇంద్ర పదవిని అధిష్ఠించవలసినది.
ఓ షణ్ముఖ, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, సుపరిపాలన దేవేంద్రుని కర్తవ్యము. దానికి నీవు తగినవాడు అని దేవతలు ఋషులు అందరూ పలికారు. ఓ కుమారస్వామి, నీవు గొప్ప శౌర్యవంతుడివి కాబట్టి నీవు దేవతలకు నాయకత్వం వహించుము అని దేవేంద్రుడు కూడా పలికాడు. దేవేంద్ర, నాకు ఈ ఇంద్ర పదవి అక్కరలేదు. ఎందుకనగా నీ తేజస్సు చూసి దేవతలు నీవే మాకు ప్రభు అని చెప్పి మరల నీకు ఆ పదవి మీద మోహము కలగజేసినా నీకు నా మీద కోపం రావచ్చును. అప్పుడు మన మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. అది మంచిది కాదు. కాబట్టి నీవే ఈ దేవేంద్ర పదవిని తీసుకో అని అన్నాడు. దానికి దేవేంద్రుడు సంతోషించాడు. ఓ కుమార, నీవు మా దేవతాసేనలకు ఆధిపత్యము వహించవలసినది అని కోరాడు. దానికి కుమారస్వామి సమ్మతించాడు. వెంటనే దేవతలు మహర్షులు అందరూ కలిసి జయ జయధ్వానములు మధ్య కుమారస్వామిని అఖిల దేవ సైన్యాధిపతిగా అభిషేకించారు. అప్పుడు మహాశివుడు సిద్ధగణాలతో సహా అక్కడకు వచ్చాడు. కుమారస్వామిని కౌగిలించుకొని అతనికి విశ్వకర్మ చేత కూర్చబడిన బంగారు పుష్పమాలికను ఇచ్చాడు. ఇక్కడ ధర్మరాజుకు ఒక సందేహం వచ్చింది. మార్కండేయ మహర్షి కుమారస్వామిని రుద్రాంశలో పుట్టినవాడు అని చెప్పుదురు కదా, అది ఎలా జరిగినది అని అడిగాడు. దానికి మార్కండేయుడు ఈ విధంగా చెప్పసాగాడు. ధర్మజ, పూర్వము మహాశివుడు తన వీర్యాన్ని అగ్ని అందు నిక్షేపించాడు. ఆ వీర్యము వలననే అగ్నిహోత్రుడు కుమారస్వామిని పుట్టించాడు. అదీను కాక అగ్నికి రుద్రుడు అని పేరు కూడా ఉన్నది. అందుచేత కుమారస్వామి అగ్నిపుత్రుడు, శివపుత్రుడు అని చెప్పుదురు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి కృతికలు అనే పేరు కల 6 మునిపత్నుల రూపములు ధరించి తన భర్తతో చేరి శ్వేతపర్వతమున అగ్ని రేతస్సును ఉంచినందువలన పుట్టినవాడు కావున కుమారస్వామికి కార్తికేయుడు అనే పేరు కూడా వచ్చినది. ఈ సమయమున దేవేంద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తన వద్ద పెంచుకుంటున్న దేవసేన అను కన్యను అక్కడికి పిలిపించాడు. కుమార, ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కోసమే సృష్టించాడు. కావున నీవు ఈ కన్యను వివాహమాడుము అని పలికాడు. దానికి కుమారస్వామి సమ్మతించాడు. తను పుట్టిన 6వ రోజున కుమారస్వామి దేవసేనను వివాహం చేసుకున్నాడు. కాబట్టి నెలలో 6వ రోజు అనగా షష్ఠి లోకములకెల్లా పర్వదినముగా వెలిసినది. అదే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి. లక్ష్మీదేవిని కుమారస్వామిని చేరిన రోజు పంచమి. ఆ రోజు లక్ష్మీదేవికి నిలయమైనది. ఈ సమయంలో భర్తల చేత విడువబడిన 6 ఋషిపత్నులు అక్కడకు వచ్చారు. కుమార, కొంతమంది దుర్జనులు మేము అగ్నిదేవునితో వ్యభిచరించి నిన్ను కన్నామని అసత్య ప్రచారం చేసినారు. మాకు ఏమీ తెలియదు, కానీ మా భర్తలు మమ్ములను విడిచిపెట్టారు. నీవు మాకు పుత్రుడవు, నీవే మమ్ములను కాపాడాలి అని ప్రార్థించారు. అమ్మా, మీరు 6 నాకు తల్లులు, నేను మీకు పుత్రుడను, ఇందులో సందేహం లేదు అని దేవేంద్రుని చూచి, దేవేంద్ర, నా తల్లులకు తగు పదవిని ఇవ్వవలెను అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు, కుమార, దక్ష ప్రజాపతి కుమార్తెలు చంద్రుని వివాహమాడారు. వారు చంద్రుని చుట్టూ తారలుగా విరాజిల్లుతున్నారు. అందులో రోహిణి నక్షత్రం పక్కనే ఉన్న అభిజిత్తు అనే తార తాను మిగిలిన తారల కన్నను చంద్రునికి ఎక్కువ ప్రియమైనది అగుటకుగాను తపస్సు చేయుటకు వెళ్ళినది. ప్రస్తుతము ఆ స్థానములో ఈ 6 కృత్తికలను ఉంచవచ్చును అని చెప్పాడు. ఆ ప్రకారము ఆ 6 కృత్తికలు రోహిణి పక్కన ఒక నక్షత్ర కూటమిగా ఏర్పడి విరాజిల్లుతున్నారు. కృత్తికా నక్షత్రము. ఇంతలో స్వాహాదేవి కూడా అక్కడకు వచ్చి, కుమార, నీవు నా కుమారుడవు, నేను కూడా ఎల్లప్పుడూ నీ వద్దనే ఉండవాలని కోరికగా ఉన్నది అని పలికినది. అమ్మా, అలాగే నువ్వు ఎల్లప్పుడూ నా చింత ఉండి నేను నీ కోడలు చేయు సపర్యలు అందుకుంటూ సంతోషంగా ఉండమ్మా అని అన్నాడు. ఇంతలో సప్తమాతృకలైన అవిష, కాళి, కౌశిక, ఉద్దత, శారిక, ఆర్య, వైదాత్రి కూడా అక్కడకు వచ్చారు. వీరు మొదట దేవేంద్రుని చేత కుమారస్వామిని చంపడానికి పంపబడ్డారు. ఓ షణ్ముఖ, మమ్ములను 3 లోకములకు మాతలుగా నియమిపుము. ఇప్పటి వరకు ఉన్న మాతలను
ఆ పదవి నుండి తొలగింపుమని ప్రార్థించారు. దానికి కుమారస్వామి, అదేమిటమ్మా, వారిని తొలగించటం ఎందుకు, మీరు వేరు వరం కోరుకోండి అని అన్నాడు. దానికి వారు, మేము ఈ లోకాలలో ఉన్న పసిబిడ్డలకు ఎల్లప్పుడూ బాధలు పీడలు కలిగించే వరం ప్రసాదించు అని అడిగారు. అయ్యో, అదేమిటి అలాంటి వరం కోరారు, ఇది న్యాయం కాదు, కాబట్టి మీకు అలాంటి వరమే ఇస్తున్నాను. మీకు మ్రొక్కిన, మిమ్ములను కొలిచిన, మిమ్ములను వేడిన, మీరు ఆ పసిబిడ్డలకు ఎలాంటి హాని చేయకుండా వారిని కాపాడుదురు కాక, మీరు నరులను 16 ఏళ్ళు ప్రాయం వచ్చుదాకా బాధించండి, మీకు నా అంశతో జన్మించిన వాడు రక్షగా ఉంటాడు అని ఒక మగవాడిని పుట్టించాడు. ఇంకను శకుని మాత, వినత, దైత్వ దైత్యమాత, దితి, గోమాత, సురభి, శునకమాత, సరమ, వృక్షమాత, కరంజ, సర్పమాత, కద్రువ, కుమారుని మాత లోహితాస్య, ఈ మాతృకలతో కలిసి గర్భస్థ శిశువులకు పుట్టిన శిశువులకు బాధలు కలగచేస్తూ ఉంటారు. అదీను కాక దేవగ్రహములు, పితృగ్రహములు, గాంధర్వ గ్రహములు, యక్షగ్రహములు నరులకు బాధలు కలగచేస్తూ ఉంటాయి. కానీ ధర్మరాజా, ఈ గ్రహ బాధలు అన్నీయు ఇంద్రియములను జయించిన వారికి, ఎల్లప్పుడూ శుభ్రతను పాటించే వారికి, శాంతి కాముకులకు, శివభక్తులకు ఎలాంటి బాధలను కలిగించవు. ధర్మరాజా, ఆ ప్రకారంగా కుమారస్వామి గ్రహ బాధల గురించి వివరిస్తున్నప్పుడు అగ్నిదేవుని భార్య అక్కడకు వచ్చినది. కుమారా, నేను దక్ష ప్రజాపతి కూతురిని. నా తండ్రి నన్ను చిన్నతనంలోనే అగ్నిదేవునికి వివాహం చేశాడు. కానీ నా భర్తకు నా మీద అనురాగం లేదు. నా భర్తకు నా మీద అనురాగం కలిగేట్టు చెయ్యి అని కోరింది. అమ్మ, బ్రాహ్మణులు అగ్నిలో హవ్యములు వేసేటప్పుడు స్వాహ కార మంత్రంతో వేస్తారు. దానిని బట్టి నీకు నీ భర్తతో నిరంతరం సాన్నిధ్యము సిద్ధిస్తుంది అని కుమారస్వామి చెప్పాడు. ఇంతలో బ్రహ్మదేవుడు కూడా అక్కడకు వచ్చాడు. అక్కడే ఉన్న శివుని చూచి బ్రహ్మదేవుడు, కుమార, ఈయన మహాశివుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు. ఈమె ఆయన భార్య పర్వతరాజ పుత్రిక పార్వతి. వీరే నీ తల్లిదండ్రులు. ఈ పార్వతీ పరమేశ్వరులు అగ్ని యందు, ఆయన భార్య యందు తమ యోగ బలాన్ని ప్రవేశపెట్టి నిన్ను కన్నారు. వీరిని భక్తితో ఆరాధించు అని చెప్పాడు. అప్పుడు కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్కరించాడు. తరువాత ఈశ్వరుడు కుమారస్వామి సమేతుడై భద్రపటం చేరుకున్నాడు. వారి వెంట కుబేరుడు, దేవేంద్రుడు, అమోఘుడు అనే యక్షనాయకుడు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, యముడు, వర్ణుడు, చంద్రుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వెంట నడిచారు. ధర్మరాజా, ఆ సమయంలో మహిషాసురుడు రాక్షస సేనలతో దండెత్తి వచ్చాడు. క్షణాలలో దేవతల సైన్యాన్ని నాశనం చేశాడు. ఇది చూచి దేవతలు యుద్ధం చేయడానికి భయపడి పారిపోయారు. కానీ దేవేంద్రుడు దేవతా సైన్యానికి ధైర్యం చెప్పి మరలా యుద్ధోన్ముఖులను చేశాడు. రాక్షసులకు దేవతలకు ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శివుడు కూడా పాల్గొన్నాడు. ఒక సమయంలో మహిషాసురుడు శివుని రథాన్ని పట్టుకున్నాడు. రాక్షసులందరూ శివుడు మహిషాసురుని చేతిలో మరణిస్తాడు అని అనుకున్నారు. అప్పుడు శివుడు కుమారస్వామిని చూచి, కుమార, చూచితివా, వీడి సాహసము, నా రథాన్ని పట్టుకున్నాడు, వీడికి ఆయువు మూడినది, వీడిని వెంటనే సంహరించు అని అన్నాడు. కుమారస్వామి తన చేతిలో ఉన్న శక్తి ఆయుధాన్ని మహిషాసురుని మీదకు ప్రయోగించాడు. ఆ శక్తి మహిషాసురుని దహించింది. మిగిలిన రాక్షసులను సమూలంగా నాశనం చేసింది. దేవతలు అందరూ కుమారస్వామిని స్తుతించారు. అప్పుడు శివుడు దేవేంద్రుని దేవతలను చూచితరా, కుమారుని పరాక్రమము, ఇంక మీదట మీరు నన్ను ఏ విధమైన పూజ్యభావంతో చూస్తారో అదే పూజ్యభావంతో కుమారస్వామిని కూడా పూజించండి అని చెప్పి భద్రవటానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా షణ్ముఖుడు దేవతలకు శత్రువులైన రాక్షసులను అందరినీ ఒక్కరోజులో జయించాడు. ఈ కథను మనుజులు వినిన సమస్త కష్టాలు తొలగి సుఖ సంతోషాలను పొందుతారు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు కుమారస్వామి జననం మొదలు దానవ సంహారము వరకు వివరించినాడు. ఈ రీతిగా ధర్మరాజు మార్కండేయ మహర్షి వలన ఎన్నో గాథలను విన్నాడు.